సంక్రాంతి సెలవులతో పట్నం బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లకు జనాలు పోటెత్తారు. సాధారణం కంటే 5 రెట్లు ఎక్కువగా బస్సులతో పాటు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మరోవైపు ప్రజా రవాణాతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా రోడ్డెక్కడంతో రహదారులపై కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. సంక్రాంతి రద్దీతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న రైళ్లలో జనాలు కిక్కిరిసిపోతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే 5 ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్తున్న రైళ్లలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా ప్రధాన బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఇతర జిల్లాల నుండి 500 ప్రత్యేక బస్సు సర్వీసులు సిద్ధం చేశారు. హైదరాబాద్ సిటీ బస్సులు మరో 300 రెడీ చేశారు. బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. అవసరమైతే మరిన్ని బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్టీసీ వెల్లడించింది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న బస్సులన్నీ ప్రయాణికుల రద్దీతో నిండిపోయాయి. ప్లాట్ఫామ్ పైకి చేరుకున్న క్షణంలోనే బస్సులన్నీ నిండిపోతున్నాయి. రేపటి వరకు ఇలాగే రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి ఎఫెక్ట్తో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీతో పాటు వ్యక్తిగత వాహనాలు కూడా రోడ్డెక్కడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపైకి వాహనాలు తరలివచ్చాయి. సొంతూళ్లకు పయనమైన వాహనదారులతో NH65 జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ధర్మాజీగూడెం స్టేజ్ సమీపంలోనూ 5 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక టోల్ గేట్ల సమీపంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోవడం జరిగింది.